టు విశ్వం టీవీ. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా సరే ఏదో ఒక రూపంలో దాని మూలాలు హైదరాబాద్ లో ఉండడంతో నగర ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సార్లు ఉగ్రదాడులు జరిగినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, హైదరాబాద్ నగరంతో ముడిపడి ఉండడంతో ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి భద్రతా బలగాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే మొన్న జరిగినటువంటి ఆస్ట్రేలియా బాండీ బీచ్ సమీపంలో జరిగినటువంటి ఉగ్ర కాల్పులకి సంబంధించి ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నాము. అటు ఉగ్ర కాల్పులో భాగంగా తండ్రి కొడుకులు ఎవరైతే ఉన్నారో సాజిద్ అక్రమ్ తో పాటు నవీద్ అక్రమ్ ని కూడా ఇప్పుడు అక్కడ ఉగ్రవాదులు పోలీసులు జరిపినటువంటి ఎదురు కాల్పుల్లో సాజిద్ అక్రమ్ ఇప్పటికే మృతి చెందిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నవీద్ అక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం కూడా పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతము ఈ సాజిద్ అక్రమ్ కి సంబంధించినటువంటి ఇంటి వద్ద అయితే మనం ఉన్నాము. దాదాపు సాజిద్ అక్రమ్ కూడా హైదరాబాద్ నివాసి అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే సాజిద్ అక్రమ్ 1998లో ఆస్ట్రేలియాకి స్టూడెంట్ వీసాపై వెళ్లే వరకు కూడా ఆయన హైదరాబాద్ టోలీ చౌకీలోనే నివాసం ఉండేవాడన్నట్టుగా కూడా తాజా వార్తాపత్రికలతో పాటు పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికీ కూడా ఆయన దగ్గర భారత వీసా ఉన్నట్టుగా కూడా గుర్తించారు పోలీసులు. మరి చూసుకుంటే ప్రస్తుతం సాజిద్ అక్రమ్ కి సంబంధించినటువంటి ఆయన ఎక్కడ నివాసం ఉండేటటువంటి నివాసానికైతే మనం వచ్చాము. దాదాపు 1998 వరకు కూడా ఆయన ఈ ఇంటిలోనే నివాసం ఉండేవాడు. ప్రస్తుతం ఆ ఇల్లు అయితే టోలీ చౌకీ ప్రాంతంలో అయితే ఉంది. 1998లో అయితే ఆయన స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక యూరోపియన్ మహిళతో ప్రేమలో పడడము, ఒక యూరోపియన్ మూలాలు ఉన్నటువంటి మహిళను కూడా వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత వారికి పుట్టిన సంతానమే ఈ నవీద్ అక్రమ్ తో పాటు మరొక కుమార్తె కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరొక వైపు చూసుకుంటే నవీద్ అక్రమ్ ఇప్పటికే పోలీసుల అదుపులో కూడా ఉన్నారు. దాదాపు ఇప్పుడు ఈ ఇంట్లో మాత్రము సాజిద్ అక్రమ్ తల్లితో పాటు సాజిద్ అక్రమ్ తమ్ముడు నివాసం ఉంటున్నట్టుగా కూడా చెప్తున్నాం. టోలీ చౌకీలో దాదాపు ఈ విలాసవంతమైన ఇంట్లో కూడా భారీగా ఇంటి ముందు కావచ్చు, ఇంటి లోపల కావచ్చు ఖరీదైన కార్లు ఉన్నట్టుగా కూడా ఇక్కడ నుంచి చూస్తే తెలుస్తోంది. మరొక వైపు చూసుకుంటే కూడా సాజిద్ అక్రమ్ 1998లో హైదరాబాద్ స్టూడెంట్ వీసాపై వెళ్ళినప్పటికీ కూడా దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం భారత్ కి 5 సార్లు మాత్రమే వచ్చినట్టు కూడా పోలీసులు తెలిచారు. మరి తన తండ్రి చనిపోయినప్పుడు కూడా ఆయన ఇక్కడికి విజిట్ చేయలేదు అన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తన తల్లి ఆరోగ్యం బాలేకపోయినా గానీ ఆయన అసలు కనీసం వీళ్ళతో మితంగా టచ్ లో ఉంటారు. ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తారు తప్ప వీళ్ళతో రెగ్యులర్ గా కూడా టచ్ లో ఉండరు. తల్లి కావచ్చు, తమ్ముడిని కావచ్చు ఎంతో దూరంగానే ఉంటాడు. దాదాపు 5 సార్లు మాత్రమే 1998 తర్వాత ఆ వీసాపై కూడా ఇంటికి వచ్చాడంటూ కూడా తెలుస్తోంది. చివరిగా 2022లో కూడా సాజిద్ అక్రమ్ ఇంటికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. తన ఆస్తి పంపకాల్లో భాగంగానే అటు సోదరులతో కూడా తనకి ఆస్తి పంపకానికి సంబంధించి కూడా భారీగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే చివరిగా 2022లో ఆస్తి పంపకాల వివాదాల విషయంలోనే ఆయన హైదరాబాద్ కు వచ్చినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు. మరొక వైపు చూసుకుంటే సాజిద్ అక్రమ్ ఎవరైతే ఉన్నారో 1998లో స్టూడెంట్ వీసాపై కూడా ఆస్ట్రేలియా పై చదువుల కోసం వెళ్ళినట్టుగా చూస్తే కూడా ఇప్పటికే ఆయన దగ్గర నుంచి పోలీసులు 6 నుంచి 7 వరకు ఉన్నటువంటి గన్స్ ని కూడా తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి అక్రమ లైసెన్స్ ఆస్ట్రేలియా రూల్స్ ప్రకారం కూడా ఒక్కటి మించి ఎక్కువగా తీసుకునే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా 6 నుంచి 7 వరకు గన్ లైసెన్స్లు ఎట్లా పొందగలిగాడు అనే దానిపై కూడా పోలీసులు ఇప్పటికే ఆస్ట్రేలియా పోలీసులు కూడా ఆయన విచారణ చేస్తున్నారు. ఇప్పుడు మన సాజిద్ అక్రమ్ కొడుకు నవీద్ అక్రమ్ కి సంబంధించి యూరోపియన్ మహిళతో వివాహం అనంతరం కూడా వారు అక్కడే స్థిరపడ్డారు కాబట్టి నవీద్ అక్రమ్ కి ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ ఉన్నట్టుగా కూడా చూపిస్తోంది. మరి ఇప్పటికే సాజిద్ అక్రమ్ కూడా ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ కూడా వాళ్ళకు ఉంది. ఇండియాతో ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా హైదరాబాద్ లో తన నివాసం ఉంది కాబట్టి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవాడు. వీళ్ళతో మితంగానే టచ్ లో ఉంటాడు. దాదాపు 1998 తర్వాత కూడా కేవలం 5 సార్లు మాత్రమే ఇంటికి వచ్చాడు అని కూడా పోలీసులు తేల్చారు. మరొక వైపు చూసుకుంటే కూడా ఏదైతే అక్కడ సాజిద్ అక్రమ్ ఏదైతే పండ్ల వ్యాపారం చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. తన కొడుకు నవీద్ అక్రమ్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి అంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళు చెప్పుకునే మేస్త్రి పని లాంటికి సంబంధించి అటువంటి పని చేస్తున్నాడు. సాజిద్ అక్రమ్ అయితే పండ్ల వ్యాపారం చేస్తారు. యూరోపియన్ మూలాల మహిళతో కూడా వివాహం జరిగితే ఒక కుమార్తె కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు చూసుకుంటే కూడా ఏదైతే సాజిద్ అక్రమ్ కి సంబంధించి రీసెంట్ గా అంటే నవంబర్ 1వ తేదీనే సాజిద్ అక్రమ్ అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పైన్స్ సిటీని కూడా ఉగ్రవాదులకు అడ్డగా ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని కూడా సందర్శించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి సాజిద్ అక్రమ్ నవీద్ అక్రమ్ ఎవరి ప్రోత్సాహంతో ఉగ్రదాడికి పాల్పడ్డారు? ఆస్ట్రేలియన్ బాండీ బీచ్ సమీపంలో ఉగ్రదాడి కాల్పులు జరిగింది కాబట్టి అప్పటికే పోలీసుల ఎదురు కాల్పుల్లో సాజిద్ అక్రమ్ మరణించాడు. కాబట్టి మరి ఎవరి ప్రోత్సాహంతో ఆయన ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారు? మరి దీనికి సంబంధించి హైదరాబాద్ కు ఎటువంటి మూలాలు లేవు. హైదరాబాద్ కి ఎటువంటి ప్రమాదం ఉండే అవకాశం లేదు. సాజిద్ అక్రమ్ వాస్తవానికి హైదరాబాద్ నివాసి అయినప్పటికీ కూడా ఎప్పుడో హైదరాబాద్ ని వదిలి వెళ్ళిపోయాడు. ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. యూరోపియన్
మూలాలున్న మహిళను వివాహం చేసుకున్నాడు అంటూ కూడా పోలీసులు చెప్పారు. మరొక వైపు చూసుకుంటే అటు 1998 తర్వాత కూడా చాలా కొన్నిసార్లు మాత్రమే ఇక్కడికి వచ్చారని కూడా చూస్తున్నాం. ప్రస్తుతం వాళ్ళ నివాసం వద్ద చూసుకున్నట్టయితే ఎంతో విలాసవంతమైన ఇల్లుతో పాటు ఇక్కడ మనం ఉర్దూ లాంగ్వేజ్ లో చూసుకుంటే వాళ్ళ అమ్మ పేరు కూడా ఉర్దూ లాంగ్వేజ్ లో ఇక్కడ రాసి ఉంది. ఇప్పటికే పోలీసులు కావచ్చు, అటు సంస్థల దర్యాప్తులో భాగంగా పోలీసులతో పాటు ఇక్కడికి పలువురు మీడియా రావడం వల్ల కూడా వారు డోర్ కి లాక్ వేసుకొని వెళ్ళిపోయినట్టుగా కూడా చూస్తున్నాం. మరి సాజిద్ అక్రమ్ తమ్ముడు గురించి మాట్లాడుకుంటే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ లో కూడా ఆయన పనిచేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏదైతే మెడికల్ డయాగ్నోస్టిక్ కి సంబంధించినటువంటి ఒక దాంట్లో ఒక మెడికల్ ఏజెన్సీ వైద్యశాలలో ఆయన పనిచేస్తున్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారి ఆచూకీ దొరకలేదు. ఇంకా వాళ్ళు ఏమైనా టచ్ లోకి వస్తే ఇంకా ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మరి ఒకవైపు చూసుకుంటే ఈ ఉగ్రదాడికి సంబంధించి కూడా ఏదైతే సాజిద్ అక్రమ్ నవీద్ అక్రమ్ జరిపినటువంటి ఉగ్రదాడికి సంబంధించి సాజిద్ అక్రమ్ మరణించగా నవీద్ అక్రమ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిలిప్పీన్స్ సిటీని ఉగ్రదాడిలో భాగంగా నవంబర్ 1న ఫిలిప్పీన్స్ కి అడ్డాగా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉగ్రదాడికి అడ్డాగా ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని కూడా సందర్శించారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఏం చేశారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. మరొక వైపు చూసుకుంటే ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆస్ట్రేలియాలో కేవలం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి వీళ్ళు పండ్ల వ్యాపారం చేసుకునేటటువంటి సాజిద్ అక్రమ్ లాంటి వ్యక్తి ఇంత గన్ లైసెన్స్ ఎట్లా పొందగలిగాడు, అంటే ఉగ్రదాడి జరపడానికి ఒక 6 నుంచి 7 గన్లను ఎట్లా ఉపయోగించగలిగాడు అంటూ కూడా పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. అంటే ఆస్ట్రేలియా రూల్స్ ప్రకారం ఏదైనా అటువంటి మనకి ఏదైనా ప్రాణహాని ఉందని చెప్పినా గానీ గన్ లైసెన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి ఏ కోణంలో సాజిద్ అక్రమ్ లైసెన్స్ తీసుకున్నాడు అనే దానిపైన కూడా పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. మరొక వైపు చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి భారీ జంతువులకి సంబంధించి వాటిని అమ్మడానికి వాటిని హంట్ చేయడానికి ఆ టైంలో కూడా ఉపయోగించే గన్లు కూడా సాజిద్ అక్రమ్ దగ్గర ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మరి ఎటువంటి కారణంతో ఈ లైసెన్స్లు పొందాలనే దానిపై కూడా ఆస్ట్రేలియన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశాయి. అయితే మనం చూసుకున్నట్టయితే కొడుకు నవీద్ అక్రమ్ ప్రోత్సాహంతోనే తండ్రి సాజిద్ అక్రమ్ ఉగ్రవాదం వైపు మళ్ళినట్టుగా కూడా చూస్తున్నాము. అటు సాజిద్ అక్రమ్ కూడా అక్కడికి వెళ్లి పండ్ల వ్యాపారం చేసుకున్నప్పటికీ యూరోపియన్ మహిళతో వివాహం అనంతరం కొడుకు జన్మించడము, ఆ తర్వాత కుమార్తె కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి అక్కడ ఉగ్రదాడికి సంబంధించినటువంటి నెపంతో చూసుకుంటే వీళ్ళకి ఉగ్రవాద ప్రధాన సంస్థ అయినటువంటి ఐసిస్ తో కూడా ఉగ్ర సంబంధ లింకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు నవంబర్ లో తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్లి కూడా నెల రోజుల పాటు అక్కడ శిక్షణ పొందినట్టు కూడా సమాచారం అందుతుంది. మరి ఇది ఇప్పుడే మొదలైందా, అంటే ఒక్కసారి వీరు ఉగ్రదాడి చేశారా, లేకపోతే ఇంతకు ముందు వీరి మీద ఉగ్రదాడికి సంబంధించినటువంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో చూస్తే దాదాపు 2019లోనే నవీద్ అక్రమ్ పై ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నట్టుగా కూడా చూస్తున్నాం. ఏదైతే నవీద్ అక్రమ్ అప్పట్లోనే తన స్నేహితులతో కలిసి ఉగ్రదాడికి యత్నించిన క్రమంలో కూడా నవీద్ అక్రమ్ కి సంబంధించిన స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అప్పుడు ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో నవీద్ అక్రమ్ ని మాత్రం పోలీసులు వదిలేశారంటూ కూడా చెప్తున్నారు. అంటే ఆస్ట్రేలియన్ పోలీసులు ఇప్పటికే 6 ఏళ్ల నుంచి కూడా నవీద్ అక్రమ్ పై నిఘా పెడుతూనే వస్తున్నారు. మరొక వైపు నవంబర్ లో ఐసిస్ ఉగ్ర సంస్థతో ఉన్నటువంటి లింకుల కారణంగా వాళ్ళు అక్కడ సందర్శించడం కూడా నెల రోజుల పాటు ఉగ్రదాడిలో శిక్షణ పొందడం కూడా జరిగినట్టుగా చూస్తున్నాము. మరొక వైపు చూసుకుంటే కూడా ఆ నవీద్ అక్రమ్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈయన ప్రోత్సాహంతోనే తండ్రి సాజిద్ అక్రమ్ కూడా ఉగ్రవాదం వైపు మళ్ళినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అంటే ఏదైతే నవీద్ అక్రమ్ తన స్నేహితులతో కలిసి ఉగ్రవాదులకి టచ్ లోకి వెళ్ళడము, ఉగ్రవాదికి సంబంధించినటువంటి ఉన్మాదంపై ప్రేరేపణ పొందడము, దాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని చూడడము, ఈ నేపథ్యంలోనే తండ్రికి కూడా తానే అలవాటు చేశాడు అన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. మరొక వైపు చూసుకుంటే కూడా ఇస్లామిక్ ప్రధాన భాష అయినటువంటి అరబిక్ భాషను కూడా నవీద్ నేర్చుకున్నట్టుగా చూస్తున్నాము. అరబిక్ భాషలో శిక్షణ పొందడంతో పాటు ఆయన దాంట్లో సర్టిఫికేట్ కూడా పొందినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మొత్తానికైతే చూసుకుంటే ఎవరైతే ఈ నవీద్ అక్రమ్ అయితే ఉన్నాడో ఉగ్రదాడి ఆస్ట్రేలియా బాండీ బీచ్ సమీపంలో జరిగినటువంటి ఉగ్రదాడిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆయన కూడా మరణించాడని చూసాము. ప్రస్తుతం టోలీ చౌకీలోని వాళ్ళ నివాసం వద్ద అయితే మనం ఉన్నాము. అంటే వీళ్ళ ఇంట్లో కేవలం తల్లితో పాటు కొడుకు ఉంటున్నట్టుగా చూస్తున్నాము. 1998 స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్ళిపోయిన తర్వాత అసలు ఎటువంటి టచ్ లేదు. కేవలం మితంగా మాట్లాడేవాడు. 5 సార్లు మాత్రమే హైదరాబాద్ కి వచ్చాడని కూడా పోలీసులు తెలిపారు. తన తండ్రి చనిపోయినప్పుడు కూడా విజిట్ చేయడానికి కూడా ఆయన రాలేదు. చివరిగా 2022లో ఆస్తి పంపకాల గొడవల్లో మాత్రమే హైదరాబాద్ కి వచ్చినట్టుగా తెలుస్తోంది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో నవ్య, విశ్వం టీవీ, హైదరాబాద్.